ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కంటే గత కేసీఆర్ సర్కారే నయ్యమన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే మరేదో జరిగిందన్న నానుడిలా ఎదురైన ఈ ఆసక్తికర ఘటనతో అవాక్కవ్వడం మంత్రి వంతయింది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో బుధవారం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చడంలో సర్కార్ విఫలం కావడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందనడానికి ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా అమ్మా అని ఓ మహిళను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అడిగారు. ఇచ్చిండు కేసీఆర్ సార్, అన్ని మంచిగా చేసిండు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కటి సక్కంగా ఇత్తలేదు. మీరిత్తానన్న తులం బంగారం ఏమైంది? తప్పకుండా ఇయ్యాలి, ఇయ్యకుంటే బాగుంటదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంతా సర్వనాశనం చేసింది. మీది ఏం ప్రభుత్వమో ఏమో పో, అన్ని నాశనం చేసి కూర్చున్నారు అంటూ మంత్రికి ఆ మహిళ ఏకదాటిగా కౌంటర్ ఇచ్చింది. తమకు ఏ పథకం అందడం లేదంటూ ఆమెతో పాటు అక్కడున్న మహిళలు సైతం వాపోయారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చాయని మంత్రి చేతులెత్తాలని కోరగా ఎవరూ చేతులెత్తలేదు. రేషన్ కార్డులు కూడా రావడం లేదని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము మిత్తిలు కట్టడానికే ఖజానా ఖాళీ అవుతుందన్న ఆరోపణలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మీరు అబద్ధాలు చెప్పొద్దు, ఖజానాలో డబ్బు ఉంది, ప్రజలకు వాస్తవాలు చెప్పి సంక్షేమ పథకాలు అందించాలి అని వాదించారు. అప్పులపై చర్చకు తాను సిద్ధమేనని ఆ వేదికపై నుంచే సవాల్ విసిరారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆలస్యంగా రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు. 4 గంటలు పడిగాపులు ఉన్నాం, మమ్మల్ని పట్టించుకునే వారే లేరు అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అన్నం పెట్టి మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించేవారు అని వారంతా గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో తిప్పలు తప్పడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000తో పాటు తులం బంగారం కూడా లబ్ధిదారులకు అందించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ లోని మంత్రి గడ్డం వివేక్ తో కలిసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2,500తో పాటు పెళ్లి కానుకగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నను మద్దతు ధరకే కొనాలని, రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని మంత్రిని కోరారు.